ప్రశాంతంగా ఉన్న ఆ నియోజకవర్గంలో పెనుచిచ్చు రాజుకుందట. ఎప్పుడు వివాదాలకు విమర్శలకు దూరంగా ఉండే ఆ సీనియర్ నేతపై తిరుగుబావుట ప్రకటించారట నియోజకవర్గ నేతలు. రాజకీయాల నుంచి నిష్క్రమిస్తామనుకుంటున్న తరుణంలో ఈ రచ్చ ఏంటని తలలు పట్టుకుంటున్నాడట ఆ నాయకుడు. తన ఇలాకాలోని 4 మండలాల నాయకులు ఒక్కసారిగా నియోజకవర్గ కేంద్రంలోనే మీటింగ్ పెట్టి తొడగొట్టి సవాల్ విసిరారట. ఈసారి ఆయనకు టికెట్ ఇస్తే గనక తాము కూడా నామినేషన్ వేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారట. మరికొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికల నగారా మోగుతున్న సమయంలో మిస్టర్ కూల్ అనే ధర్మాన కృష్ణదాస్ కు తలనొప్పులు మొదలయ్యాయట. శ్రీకాకుళం రాజకీయ చరిత్రలో ఓ ప్రత్యేక శైలి గల కృష్ణదాస్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారిందట. 4 మండలాల నుంచి 4 తిరుగుబాటుదారులు తయారయ్యారట కృష్ణదాస్ కు వ్యతిరేకంగా. గతంలో అణిగిమణిగి ఉన్న ఆ నాయకులు కొత్త ఉత్సాహంతో మరికొంతమందిని కలుపుకుని గ్రూప్ గా తయారయ్యారట. అంతేకాదు, నియోజకవర్గంలోనే మీటింగ్ పెట్టి సవాల్ విసురుతున్నారు. దమ్ముంటే మమ్మల్ని కాదనుకుని ఎలా గెలుస్తావంటూ శపథాలు చేస్తున్నారట. రెండు 2012 ఉప ఎన్నికలో వైసీపీ నుంచి ఫ్యాన్ గుర్తుపై విజయం సాధించారు కృష్ణదాసు. అప్పట్నుంచి సిక్కోలు వైసీపీ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటూ వచ్చారు. 2019లో నరసన్నపేట నుంచి మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. సీఎం జగన్ కు వీర విధేయుడుగా ఉండటంతో జగన్ తన తొలి క్యాబినెట్ లోనే డిప్యూటీ సీఎం పదవితో పాటు రెవెన్యూ శాఖను సైతం అప్పగించారు. క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో ఆయన మంత్రి పదవిని సోదరుడు ధర్మాన ప్రసాదరావుకు అప్పగించింది వైసీపీ. కృష్ణదాస్ కు జిల్లా పార్టీ అధ్యక్ష పగ్గాలను అప్పగించింది. వైసీపీ ఆవిర్భావం తర్వాత సొంత తమ్ముడు ధర్మాన ప్రసాదరావునే ఎదిరించి తన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి జగన్ తో కలిసి నడిచారు కృష్ణదాస్. అలాంటి వ్యక్తికి అసమ్మతి రాగం వినిపించటంతో అది కాస్త నరసన్నపేటను దాటుకుని తాడేపల్లి ప్యాలెస్ ను కూడా తాకిందట. కొత్త వారికి టికెట్ ఇస్తే అంతా కలిసి పనిచేసి గెలిపించుకుంటామని నరసన్నపేట, పోలాకి, జలుమూరు, సారవకోట మండలాలకు చెందిన అసమ్మతి నేతలు, ముఖ్య కార్యకర్తలు డైరెక్ట్ గా నరసన్నపేట నడిబొడ్డున మీటింగ్ పెట్టి సవాల్ విసురుతున్నారట. సారవకోట ఎంపీపీ చిన్నాల కూర్మినాయుడు, ఆదివాసీల రాష్ట్ర అధ్యక్షుడు వటయోగి ఓ అడుగు ముందుకేసి కృష్ణదాస్ కు సీటిస్తే తాను 50 నామినేషన్లు వేయిస్తానంటూ శపథం చేశారట. జలమూరు జెడ్పీటీసీ ప్రతినిధి మెండ రాంబాబు, వెలమ కార్పొరేషన్ చైర్మన్ ప్రతినిధి పంగ బావాజీ నాయుడు, పోలాకి మండలం నుంచి మాజీ డీసీసీబీ చైర్మన్ డోలా జగన్, మాజీ ఎంపీపీ తమ్మినేని భూషణ్లతో పాటు ఎంపీటీసీలు, సర్పంచులు సుమారు 300 మంది వరకు ఎదురు తిరుగుతున్నారు. ఇదే మాట తాడేపల్లి ప్యాలెస్ కు కూడా ఓ లేఖ రాయటానికి సిద్ధపడ్డారట. జిల్లా అధ్యక్షుడిగా ఆ నియోజకవర్గ సమస్యలు పరిష్కరించే మిస్టర్ కూల్ దాసన్నకే తలనొప్పులు రావటంతో నియోజకవర్గ ఇన్ఛార్జీలు విస్తుపోతున్నారట. మరి ఈ తిరుగు బావుట మరింత రాజుకుంటుందా లేక చల్లారుతుందా అన్నది వేచి చూడాల్సిందే.